మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూర్చోండి, నిశ్శబ్దంగా ఉండండి. ఈ క్రిస్మస్ దినాలలో అనేక రీతులుగా మనం దేవుని ఆరాధిస్తున్నాం. మరి నిన్నటి దినాన స్త్రీల క్రిస్మస్ జరిగింది. ఎంతో చక్కగా కష్టపడి పాటలు నేర్చుకున్నారు, పాడారు, స్కిట్స్ చేశారు. చక్కని వాక్యాన్ని పాస్టర్ గారి ద్వారా విన్నాం, దేవుని మహిమపరిచాం. అలాగే ఈరోజు కూడా సండే స్కూల్ క్రిస్మస్ జరుగుతుంది. మరి చిన్నారులు, టీచర్స్ ఎంతో కష్టపడ్డారు, సిద్ధపడ్డారు. అలాగే మనకి జరగబోతున్న ప్రతి ఈ క్రిస్మస్ కూడా ఇది ఎంతో సంతోషించదగినటువంటి క్రిస్మస్. మరి ఈ క్రిస్మస్లో అంతకుముందు ఫస్ట్ వీక్లో ఏంజల్స్ గురించి, దేవదూతల గురించి విన్నాం. అదే రీతిగా ఆ తర్వాత వారంలో మనము యోసేపు గురించి పోయిన వారం మనం విన్నాం. ఆ తర్వాత ఈరోజు గొర్రెల కాపరుల గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో దేవుని బిడ్డలుగా ఈ పండుగలు మనము ఆనందించడానిక లేక దేవుణ్ణి ఆనందింప చేయడానిక? ఇది ఒక ప్రశ్న. క్రిస్మస్ అంటే మనము ఆనందించడానిక లేక చెప్పండి, దేవుణ్ణి ఆనందింప చేయడానిక? దేనికి క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకునేది? రెండు ఇంపార్టెంటే. ఎందుకంటే ఒకటి, మనము దేవుని ఆనందింప చేయాలి, దేవునిలో మనము ఆనందించాలి. దేవుని ఆనందింప చేయాలంటే దేవుడు ఆనందించేది ఏ విధంగా ఆనందిస్తాడు అంటే, ఆయనకు చెందవలసిన మహిమ క్రమముగా, మర్యాదగా దేవునికి హృదయపూర్వకంగా మనం ఇస్తే ఆ ఆరాధన అంగీకరించి ఆనందిస్తాడు. అలాగే ఆయన ఆనందిస్తూ ఉన్నటువంటి ఆ ఆరాధనలో మనం కూడా ఆనందిస్తాం. అది మనకి కూడా ఆనందాన్ని కలుగ చేస్తుంది. క్రిస్మస్ అంటే సంతోష పండుగ, ఆనంద పండుగ. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆరాధించే ఆరాధన, ప్రతి పండుగ కూడా చాలా క్రమంగా, మర్యాదగా, గౌరవంగా, చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతతో దేవుని స్తుతించడం ఇంపార్టెంట్. సరే, గొర్రెల కాపరులు ఫస్ట్ దేవుని దర్శనం ఎవరికి కలిగింది అంటే దేవుని దూతలకు మాత్రమే కలిగింది. ప్రియులారా, దేవుని యొక్క దూతలు గొర్రెల కాపరులకు ఇచ్చాడు. మనం చాలా సందర్భాల్లో ఒక మాట వింటాం, గొల్లలు గొల్లలు అని మాట్లాడతారు చాలా మంది కదండి. గొల్లలు అనే మాట తప్పు. ఎందుకంటే గొర్రెలను కాచేది మన దేశంలో ఎక్కువగా ఒక కులస్తులు ఉన్నారు. ఆ కులస్తులే గొల్లలు అనేవాళ్ళు. ఆ కులస్తులే ఎక్కువగా గొర్రెలను కాస్తారు. కాబట్టి మనకు వచ్చే థాట్, ఇమీడియట్గా వచ్చే థాట్ ఏంటంటే, గొర్రెల కాపర్లు మరి బాబు, ఇగో మీ కులపాలని వాళ్ళంతా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ గొర్రెల కాపరులకు చెప్పే సువార్తలు కూడా చాలా మంది అంటారు, ఇగో మీకే కనపడ్డారు, మీ గొర్రెల కాపర్లకే. పిల్లగా గమనించండి, గొర్రెల కాపరులకు ఈ కులాలు లేవు. ఆనాటి యూదులలోనే గొర్రెల కాపరులు ఉన్నారు.
యూదులలోనే గొర్రెల కాపులు ఉన్నారు. వీరు అప్పటి కాలంలో ఈ డబ్బు అనేటటువంటిది ఈ యొక్క తక్కువ, ఈ నగదు అనేటటువంటిది తక్కువ. కానీ అప్పట్లో వస్తు రూపంలోనే మనం గమనిస్తున్నట్లయితే సృష్టి ఆది నుంచి కూడా మనం కొంచెం సౌండ్ పెట్టిన తగ్గిస్తాం, వాయిస్ అంటే దగ్గర వస్తుంది. మనం గమనిస్తే ఆస్తిపరులు ఉండేవారు. అలాంటి ఆస్తిపరులు ఎవరంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళ ఆస్తి ఏది అంటే వాళ్ళకున్న పశువులే వాళ్ళ ఆస్తి, వాళ్ళకున్నటువంటి వస్తువులే వాళ్ళ యొక్క ఆస్తి. కాబట్టి ఇందులో ఎక్కువ ఆస్తిపరులు ఎవరు అంటే గొర్రెలు కలిగినటువంటి వారు ఎక్కువ ఆస్తిపరులండి. ఎందుకంటే గొర్రెల ద్వారా చాలా రాబడి ఉంది, గొర్రెల ద్వారా చాలా రాబడి. మామూలుగా మిగిలిన పశువులు బరువులు మోయడానికి అవ్వచ్చు, లేకపోతే వాటిని అమ్మకానికి అవ్వచ్చు, దాన్ని తినడానికి అవ్వచ్చు, లేకపోతే అనేకమైన రీతులకు ఉపయోగపడేవేమో. కానీ గొర్రెలు మాత్రం అవి ఒకటి ఏంటంటే వీరి యొక్క జీవనాధారానికి చాలా ప్రాముఖ్యమైనవి. గొర్రె బొచ్చు కానీ, గొర్రెల యొక్క చర్మములు కానీ, గొర్రె యొక్క మాంసము కానీ, అవన్నీ కూడా వారికి వ్యాపారానికి చాలా ఉపయోగపడేటటువంటి శ్రేష్టమైనటువంటిది. అవి వారి ఆస్తి. అందుకే ఎక్కువ శాతం గొర్రెలను మేపడము, గొర్రెలను పెంచడం మనం చూస్తాం. అందుకని ఫస్ట్ మనం చూసింది ఏంటి అంటే ఈ ఆదాము పాపము చేసినప్పుడు ఆదాము యొక్క ఆ మొదటి డ్రెస్ కుట్టబడినది ఏది అనగా గొర్రెల యొక్క చర్మమును దేవుడే తన యొక్క సిగ్గుని కప్పినట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు వారికి వారు ఏం చేశారు? వారు అంజూరపు ఆకులను తీసుకొని కచ్చడములుగా చేసుకొని ఒక డ్రెస్ లాగా కుట్టుకొని వారు ధరించుకున్నారు. అప్పుడు దేవుడు ఆలోచన చేసి ఇలా కాదు అని వారి యొక్క సిగ్గుని కప్పడానికి ఒక గొర్రెను వధించి దాని చర్మాన్ని తీసి దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, అది ఫస్ట్ ఒక మానవునికి ఒక వస్త్రముగా దేవుడే ఉపయోగించినటువంటిది, గొర్రెను ఉపయోగించుకున్నట్టుగా మనం గమనించగలం. తర్వాత రెండవదిగా మనం చూస్తే ఈ కయీను హేబేలు ఇద్దరు కూడా వారి వారి వృత్తిని చేస్తున్నారు. ఆ వృత్తిలో కయీను వృత్తి వ్యవసాయం, హేబేలు వృత్తి గొర్రెలను కాయడం, గొర్రెలను మేపడం. ఈ గొర్రెలను పెంపకం ఆ యొక్క వృత్తిని కలిగిన వాడు హేబేలు. కానీ ప్రియులారా, అక్కడ ఇద్దరికి వచ్చిన ఆలోచన దేవునికి ఒక అర్పణ ఇవ్వాలి. అది ఎలాంటి అర్పణ ఇవ్వాలి? వారి వారి సంపాదనలో దేవునికి అర్పణ ఇవ్వాలి. కాబట్టి ఆ కయ్యను ఆ యొక్క పంటలను తీసుకొచ్చాడు. హేబేలు మాత్రం తన యొక్క ఆ పశువులలోనే ఆ గొర్రెలలోనే క్రొవ్విన దారాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి అర్పించాడు. ఇప్పుడు అంగీకరింపబడినది ఏది? గొర్రె. అంగీకరింపబడినది గొర్రె. మానవుని యొక్క అవమానము, సిగ్గులు తప్పడానికి ఉపయోగింపబడినది గొర్రె. అలాగే దేవునికి అర్పింపబడినప్పుడు అర్పణలో ఇష్టమైనది, అంగీకారమైనది గొర్రె. కాబట్టి ఇంకా మనము గమనిస్తున్నప్పుడు మనం యాకోబు యొక్క అన్నదమ్ములు, ఆ సోదరులందరూ కూడా గొర్రెలను కాచుకున్నటువంటి వారిగా మనం చూస్తాం. గొర్రెలను కాచుకున్నటువంటి వారిగా గమనిస్తాం. కాబట్టి ప్రాముఖ్యంగా మనము దావీదు గురించి ఆలోచించవచ్చు. దావీదు కూడా ఆయన గొర్రెల కాపరి అన్నది మనం చూస్తాం. దావీదు తాను గొర్రెలను కాస్తున్నప్పుడు అతనికి వార్త వచ్చింది. దూర ప్రాంతం వెళ్ళాడు, గొర్రెలను కాచుకుంటున్నాడు. ఆ టైంలో మీ నాన్నగారు పిలుస్తున్నారు అని కబురు అందుగానే గబగబా వచ్చాడు. అప్పుడు దేవుడు ఆ సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు, నేను కోరుకునేవాడు ఇతడే. ఎవరిని కోరుకున్నాడు? ఒక
గొర్రెలను కాస్తున్నటువంటి కాపరిని దేవుడు కోరుతున్నాడు. గొర్రెల కాపరి కావాలి దేవునికి. ఎందుకు అంటే తన ప్రజలను పాలించడానికి కావాలి, తన ప్రజలను పరిపాలించడానికి కావలసిన వాడు గొర్రెల కాపరి కావాలి దేవునికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొర్రెలను అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, కాపరులు అనగా దేవుని యొక్క ప్రవక్తలు, అలాగే తన ప్రజలను పరిపాలన చేస్తున్న రాజులు కూడా గొర్రెల కాపరులు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము ఈ 34వ అధ్యాయము 31వ వచనంలో చెప్తాడు, నా గొర్రెలను నేను నేర్పుచున్న గొర్రెలను అవి మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. చాలు. చూసారా, దేవుడు గొర్రెలను తన ప్రజలను పోల్చి మాట్లాడుతున్నాడు. అయితే ఈ కాపరులుగా ఏర్పాటు చేయబడిన వారు ఎలా ఉన్నారు? ఈ కాపరులు, గొర్రెల కాపరులు అనగా తన ప్రజల మీద కాపరులుగా ఏర్పాటు చేసిన రాజులు, లేక ఆ కాపరుల మీద, ప్రజల మీద ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రవక్తలు ఎలా ఉన్నారు అని అంటే 34వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడొచ్చు. వాళ్ళు చాలా దుర్మార్గంగా ఉన్నారట. వాళ్ళు కాపరులు ఎలా ఉన్నారు అంటే చూడండి, వాళ్ళు కడుపు నింపుకొని కాపరులు. ఎలాంటి కాపరులు చెప్పాలి అమ్మా? నా వాయిస్ బాగోలేదు కాబట్టి మనసు పెట్టండి వాక్యం మీద ఏం చెప్తున్నాను. కాపరులు ఎలా ఉన్నారు అంటే వారు కడుపు నింపుకొనే కాపరులు. ఏ కడుపు నింపుకుంటున్నారు వాళ్ళు? దేని ద్వారా? వారికి వారు సంపాదించుకొని, కష్టపడి సంపాదించుకొని దాని నుండి తినట్లేదు. వారు కడుపు నింపుకోవట్ల. వారు కడుపు ఎలా నింపుకుంటున్నారంటే దేనిని ఖాయమని ఇచ్చామో, దేనిని సంరక్షించమని ఇచ్చామో దానిని కొట్టుకొని చంపుకొని తినేస్తున్నారు. అంటే ఈ కాపరులను చూస్తున్నప్పుడు దేవుడు బాధపడుతున్నాడు. నేను ఎందుకు ఏర్పాటు చేశాను నేను కాపరిగా కాయడానికి? నేను ఎందుకు నేను కాపరిగా ఏర్పాటు చేశాను? నా గొర్రెలను మేపడానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? కడుపు నింపుకుంటున్నావు, వాటినే చంపేస్తున్నావు, వాటినే చంపుకొని తినేస్తున్నావు అంటున్నాడు, బాధపడుతున్నాడు దేవుడు. ఈ రోజున సంఘాలలో ఏర్పాటు చేయబడిన కాపరులు అవ్వచ్చు, సంఘాలకు ఏర్పాటు చేయబడిన పాస్టర్ గారులు అవ్వచ్చు, సంఘాలకు ఏర్పాటు చేయబడిన పెద్దలు అవ్వచ్చు. ప్రియ దేవుని బిడ్డలు, అనేక సంఘాలలో ఏం చేస్తూ ఉన్నారు అంటే కాయడం మానేసి, మేపడం మానేసి చంపుకొని తినేస్తున్నారట. అందుకే సంఘాలలో మెయిన్ ట్రెజరీ అనేది చాలా ఇంపార్టెంట్ సంఘానికి. ఈ ట్రెజరర్ అనే వాళ్ళని ఎక్కువగా ఏం చేస్తారంటే ఏ పదవి ఇవ్వరు, ఆ పదవే ఇస్తారు కొంతమందికి నమ్మకమైన సంఘంలో. ఎందుకంటే ఆ వ్యక్తి తప్ప ఇంకెవరికైనా వెళ్ళిందంటే మొత్తం మాయ, గొడవలు, కొట్లాట్లు ఎందుకు అవుతున్నాయి అని అంటే దేవుని సొమ్ము తినేసే వాళ్ళు ఎక్కువైపోయారట. అంతే కదండి, అందుకే గొడవలు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక చిల్లరేమో దేవునికి, కాగితాలేమో వీళ్ళకి. అలా తయారయ్యారు చాలా మంది కొన్ని చోట్ల. ఒక బయట టేబుల్ వేస్తారు, టేబుల్ వేసిన తర్వాత పట్టిన కానుకంతా ఒక ప్లేట్లు వేస్తారు, తీసుకొచ్చి ఈ ఫ్యాన్ కింద వేస్తే, ఫ్యాన్ కింద పెడితే గాలికి ఏమవుతాయి? ఏమి ఎగురుతాయి? కాగితాలన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిన కాగితాలు తీయడానికి వంగుతారు, వంగి కాగితాలు తీసి జోబులు పెట్టుకుంటారు. ఒక్కొక్కడు కొంతమంది అన్ని చోట్ల కాదు, ఎక్కడికో 1, 2, 3 ఉంటాయి ఖచ్చితంగా. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అప్పుడు మళ్ళీ పైన ఈ గిన్నెలో ఉన్నాయన్నీ ఏది జాగ్రత్త లెక్క పెట్టి ఎవరికి? అలాంటి వారు దేవుడు బాధపడుతున్నాడు చూసి. నా సంఘానికి నేను ఎందుకు ఏర్పాటు చేశాను?
నా ప్రజల మీద నిన్ను ఎందుకు కాపరిగా పెట్టాను, నిన్నెందుకు ఏర్పాటు చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఈ యెహెజ్కేలు గ్రంథంలో తన ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన కాపరుల గురించి చెప్తున్నాడు. కడుపు నింపుకునే కాపరులు వాళ్ళు. ఎలాంటి కాపరులు? కడుపు నింపుకునే కాపరులు. తన గొర్రెలనే చంపుకొని కొవ్విన వాటిని చెప్పుకొని తినే కాపరుల వీళ్ళు. బాధపడుతున్నాడు దేవుడు. తర్వాత చూద్దాము ప్రియులారా, ఇంకా మనం చూస్తే 3వ వచనం నుండి చదవండి. గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఆ గొర్రెలు ఏమైపోతే వాళ్ళకి అనవసరం. గొర్రెలు తిన్నాయా లేదా వాళ్ళకి అనవసరం. ఆ గొర్రెలు బాగున్నాయా లేదా వాళ్ళకి అనవసరం. వాళ్ళ కడుపు నిండితే చాలు, వాళ్ళు అనుకున్నది నెరవేరితే చాలు. కానీ దేవుడు అదే బాధపడుతున్నాడు. బలహీనమైన వాటిని బలపరచాడు, తర్వాత రోగము గల వాటిని స్వస్థపరచాడు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తర్వాత తోలి వేసిన వాటిని మరలా తోలుకొని రారు. ఇలాంటి క్రియలు ఉన్నాయి. అలాంటి క్రియలు ఉన్నటువంటి కాపరుల గురించి బాధపడుతున్నాడు దేవుడు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి క్రియలు మనలో ఉన్నాయా అనేది పరిశీలన చేసుకోవాలి. దేవుని ఫోకస్ ఎవరి మీద ఉంది? ఫస్ట్ యేసయ్య పుట్టుకలో అంటే ఆయన శుభవార్త కాపురులకే అందింది. మొదటి శుభవార్త జ్ఞానులకి కాదు, కానీ మొదటి శుభవార్త ఎవరికి అందిందండి? గొర్రెల కాపురులకే, పామరులైన వారికే. ఎందుకు అనంటే గొర్రెల కాపురుల మీద ఫస్ట్ నుంచి ఫోకస్ ఆయన పెడుతున్నాడు. గొర్రెలు ఎలా ఉన్నాయి, గొర్రెల కాపురులు ఎలా ఉన్నారు, అదే ఆయన ఫోకస్. అందుకే బాధపడుతున్నాడు. ఆయన బాధ పెట్టే కాపురులకు ఉండకూడదట, ఆయనను మనసు గాయపరిచే కాపురులుగా మనము ఉండకూడదు. ఇది మాత్రమే కాదు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుతూ ఉన్నారు, అవి చెదిరిపోతూ ఉన్నాయి. ఆ చెదిరిపోయినటువంటి వాటిని కూడా మీరు వెదకరు అని బాధపడుతున్నాడు. బాధపడుతూ చెప్పిన మాట ఏంటంటే 7వ వచనం, కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు తోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమయ్యను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, కడుపు మాత్రమే నింపుకుంటారు అని చెప్పి వాళ్ళకి విరోధిని అని చెప్పాడు. దేవుడు బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడో ఆయన మాటల్లోనే మనకి కనిపిస్తుంది. అప్పుడు 14వ వచనం నుండి దేవుడు చెప్తున్న మాట గమనించండి. ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు. సరైన నాయకుడు లేడు, సరైన ప్రవక్త లేడు. అందుకు వాళ్ళు చెదిరిపోయి నశించిపోతుంటే వారిని రక్షించడానికి మరలా తిరిగి దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. చెదిరిపోయిన వాటిని నేను మరలా తిరిగి రప్పిస్తాను అన్నాడు. అని నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఉన్నత స్థలం లేదు వాటిని అవి పండుకుంటాయి, తర్వాత మేతగల స్థలం అవి మేయును, నా గొర్రెలను నేను వరుండబెట్టేదను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన తన యొక్క గొర్రెల మీద అనగా తన ప్రజల మీద లేక తన సంఘం మీద లేక మన మీద ఉంది అనేది ఈరోజు గుర్తుపెట్టుకోండి. అలాగే కాపరులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకనే ఆయన వచ్చింది ఈ లోకానికి గొర్రెగా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమని వర్ణించాడు? ఆయనని పరిచయం చేశాడు. అందరికీ పరిచయం ఏమని చేశాడు చెప్పాలి. వాక్యం ఎరిగిన మనము ఇదిగో ఇదిగో ఏ గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్ల, ఇదిగో యేసుక్రీస్తు, ఇదిగో మెస్సయ్య, ఇదిగో దేవుని కుమారుడు అని అనకుండా ఏమంటున్నాడండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చిన గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్లగా పోల్చాడు. ఒక కాపరిగా ఉన్నటువంటి ఆయన, మనకి సమస్తాన్ని సమకూరుస్తున్న ఆయన,
మనకి సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తూ నిత్యం కాపాడుతున్నటువంటి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు అంటే గొర్రెల కాపరిగా, గొర్రెగా ఆయన వచ్చాడు. అందుకని మరి పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, మనము ఎలా రక్షించబడ్డామంటే నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగరా అని అంటాడు. కాబట్టి గొర్రెల కాపరికి ఉన్నటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటిది మనము చూస్తాం. గొర్రెలు కూడా డిఫరెన్స్ ఉన్నాయండి కదా. గొర్రెల కాపుల గురించి చెప్పుకున్నాం మనం. ఏంటి, గొర్రెల కాపులు కడుపు నింపుకునే వాళ్ళని, అవి గాయపడితే గాయాలు కట్టరని, వాటిని చూస్తే ఏమంటే స్వస్థపరచరని, ఇవన్నీ చెప్పుకున్నాం. గొర్రెలు కూడా తినమైనవి ఉన్నాయా ఇందులో? మేకలు కూడా గొర్రెల లిస్టులోకి వస్తాయట. కానీ మేకలు తుంటరివి, మేకలు అల్లరివి, అవి కుదురుకుండవు కదా. అదే కాకుండా గొర్రెలలో ముదర గొర్రెలు కూడా ఉన్నాయి. ఏమండి అమ్మ, అర్థమవుతుందండి నా మాట? ముదర గొర్రెలు అంటారు వాటిని. ఏంటి అవి? పొట్టేళ్ళు అవి. అయ్యా పొట్టేళ్ళు కదా, పొట్టేలు కూడా గొర్రెలకు వస్తాయి కదండి. ఇవి ఏం చేస్తాయి? చెప్పండి. పొట్టేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెలలోనే పొట్టేళ్ళు ఉన్నాయి కదా, పొట్టేళ్ళు కొమ్ములతో పొడుస్తూ ఉంటాయి, కుదిరి ఉండవు. ఇంకో గొర్రెను పొడుస్తుంది, ఇంకో గొర్రెను పొడుస్తుంది. పొడుస్తూ ఉంటుంటే పాపం ఆ గొర్రె ఏం చేస్తుందంటే, ఎందుకులే నాకు ఈ బాధ, ఎందుకులే నాకు ఆ కష్టం అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పొట్టేలు ఒక్కొక్కసారి ఏం చేస్తుందో తెలుసండి, కాపరనే పొడిచేస్తాయి కాదంటారా? నిజమే, గొర్రెలు అలా తయారయ్యారు. విరోధంగా ఉన్నటువంటి ఇద్దరిని కలిపితే ఏమండి, ఆ ఇద్దరు కలిసి ఏం చేశారు? కాపురమే పడిపోతుంది. ఏమి లేక వాళ్ళకి పాస్టర్ గారి మీదే పడే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. పెద్దల మీదే పడి లేనిపోయినన్ని సృష్టించి లేనిపోయిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే, గొర్రెలుగానే ఉండాలి తప్ప పొట్టేళ్ళలాగా ఉండకూడదు. కొమ్ములతో, ఇదే హెస్కేల్లో రాస్తాడు, పొట్టేలతో పొడి చేస్తున్నారట, కొమ్ములతో పొడి చేస్తున్నారట, ఎవరిని కూడా సరిగా ఉండనివ్వరట. పిల్లరా, ఏదో ఒక మాటలు మాట్లాడి ఏదో ఒక రీతిగా వాళ్ళని గాయపెట్టి, ఏదో ఒక విధంగా ఒకరినొకరు గాయపరుచుకొని, బాధ పెట్టుకొని, ఇబ్బందులు పాలు చేసి గలిబిలి చేసేటటువంటి మనుషులు ఒక పొట్టేలుతో సమానం. పిల్లరా, కలతలు సృష్టించేవారు పొట్టేలుతో సమానం. గొడవలు పెట్టేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు పొట్టేలతో సమానం. పిల్లలు అటు ఇటు చెదిరిపోయే వాళ్ళు మేకలతో సమానం. గొర్రెలు అలాంటివి కాదు. గొర్రెలు ఎలాంటివో తెలుసా? ఈ గొర్రెలు చాలా సున్నితమైనటువంటి గొర్రెలు. ఈ గొర్రెలు చాలా వినయం కలిగినటువంటి గొర్రెలు. దేవుడు కోరుకున్న గొర్రెలు వినయముగా ఉంటాయి. దేవుని గొర్రెలు పిల్లరా మాట వింటాయి. అందుకనే అంటాడు, పిల్లరా నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వింటాయి. కానీ పిల్లరా, మనము ఏ గొర్రెల వలె ఉన్నాము? వినయము కలిగిన గొర్రెలుగా ఉన్నామా? దేవుని స్వరాన్ని వినే గొర్రెలుగా మనం ఉన్నామా? పిల్లరా, ఇంకొక విషయం ప్రాముఖ్యమైనది, ఈ గొర్రెలు ఐక్యత కలిగి ఉంటాయి. ఈ గొర్రెలు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవు, ఒకదాన్ని ఒకటి గాయపరుచుకోవు. ఈ గొర్రెలు ఐక్యతగా ఒక గుంపుగా ఉంటాయి. సంఘంలో పిల్లరా ఐక్యత కావాలి. ఒకరిని ఒకరు ప్రేమగా ఉండాలి, ఒకరినొకరు ఆప్యాయతగా ఉండాలి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకూడదు, ఒకరి మీద ఒకరు పిల్లరా అబద్ధాలు వేసుకోకూడదు, ఒకరు చూసి ఒకరు అసూయ పడకూడదు, ఒకరు చూసి ఒకరు పిల్లరా ప్రతి విషయాలలో కూడా గాయాలని రేపుకుంటూ గాయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గొర్రెలు దేవుని స్వరం వినే గొర్రెలు ఐక్యంగా ఉంటాయి, ప్రేమగా ఉంటాయి. అవన్నీ కూడా ఒకే దొడ్డిలో ఉంటాయి. ఇంకొకటి చెప్పుకోవచ్చు, ఈ గొర్రెలు ఏం చేస్తాయో తెలుసా? కాపరి స్వరాన్ని విని కాపరినే ఫాలో అవుతాయి.
ఇంకెవరిని పిలిచినా దొంగలు గొలమంది వస్తారు, కానీ అవి దొంగడి మాట వినవు, అపవాది మాట వినవు. ఇంక ఏ స్వరం వినవు, వాటికి ఒకటే స్వరం. ఏ స్వరం? తన సొంత యజమాని స్వరమే అవి గుర్తుపెడతాయి. ఇంకే స్వరం వినవు. లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవన్నీ కాదు ప్రియులారా. మనకి దేవుడిచ్చిన ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో సభ్యులుగా మనం ఉన్నాం. ఆ సంఘానికి కాపరి ఉన్నాడు, ఆ సంఘానికి పెద్దలు ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఆ క్రమమైన రీతిలో ఆ సంఘాన్ని మనం ఫాలో అవుతూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దేవుని యొక్క దీవెన మనకి కలుగుతుంది. ప్రియులారా, ఈ గొర్రెలు చక్కగా కాపరిని అనుసరిస్తాయి. ఈ గొర్రెలు పిలవగానే కాపరిని వెనకాల వెళ్తాయి. ఈ గొర్రెలు ఐక్యంగా ఉంటాయి. ఇవి వినయముగా, విధేయతగా ఇవి ఉంటాయి. అంతేకాదు ఇవి సాత్వికమైనటువంటి గొర్రెలుగా మనము చూడొచ్చు. కాబట్టి గొర్రెలు ఇంతగా మంచివిగా మనము చూస్తాము. వాటి రక్తము కూడా అవి శ్రేష్టమైనటువంటివిగా, నిర్దోషమైనటువంటి రక్తముగా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కాపరులు, వారిలో ఎలాంటి కల్మషము లేని కాపరులను మనం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దర్శించినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఆ గొర్రెల కాపరులను దేవుని దూతలు వచ్చి దర్శించినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలం. ఏమిటి అంటే, చూడండి, ఈ గొర్రెల కాపరులు నిరీక్షణ గల కాపరులు. ఒకటి నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి కాపరులు? క్రీస్తు జన్మలో దేవుని దూత దర్శించినప్పుడు ఆ దర్శింపబడినటువంటి కాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరీక్షణ గల కాపరులు. లేకపోతే ఈ కాపరులకే దగ్గరికి ఎందుకు రావాలి దేవుని దూత? కదండి, అక్కడ గొర్రెల కాపరులు ఇంకెంతమంది లేరు? వీళ్ళే ఉన్నారా? ఏమండి, ఆ యొక్క చెప్పాను కదా, యూదుల ఇశ్రాయేలీయుల ఆస్తిలో అతి ఎక్కువ మిక్కిలి విలువైన ఆస్తి ఏది అంటే గొర్రెల పెంపకమే. గొర్రెల పెంపకమే వాళ్ళ ఆస్తి. అందుకే చాలా మంది కాపరులు, అందుకే పిల్లరా, వారు ఎంతో మంది ఉండగా కొద్ది మందికి మాత్రమే ఈ భాగ్యం కలిగింది. ఎందుకు ఈ భాగ్యం కలిగింది కొద్ది మందికి అనంటే, వీరు ఎదురు చూస్తూ ఉన్నారు, వీరు కనిపెడుతూ ఉన్నారు. ఎవరి కోసం కనిపెడుతున్నారు? ఎవరి కోసం కనిపెడుతున్నారండి? మెస్సయ్య కోసం కనిపెడుతున్నారు, రక్షకుని కొరకు కనిపెడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలా తెలుసండి? సాధారణంగా మనకు ఒకటే బండ గుర్తు ఏంటంటే, గొర్రెల కాపరులు అంటే మన దేశాన్ని పోల్చుకుంటాం మనం కదా. మన దేశంలో వాళ్ళు చదువు లేని వాళ్ళు గొర్రెలు కాస్తారు, గొర్రెలతో పోల్ చేసుకుంటాం. కాదు, వాళ్ళు జ్ఞానవంతులే. ఆ గొర్రెల కాపరులు కూడా కాస్త కూస్తో చదువున్న వాళ్ళే, మరి అంత జ్ఞానులుగా ఉండరు వాళ్ళు. ఆ దేశంలో ఇజ్రాయేలీలో ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందే. వారందరూ కూడా పిల్లల సమాజానికి రావాల్సిందే. దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వినాల్సిందే. సంవత్సరానికి 3 మార్లు మీ పురుషులందరూ దేవుని యొక్క సన్నిధిలో కనబడాలి అన్నాడు పాత నిబంధనలో దేవుడు. సంవత్సరానికి 3 సార్లు కనబడాలి నా సన్నిధిలో అన్నాడు దేవుడు. అది పాత నిబంధన. అందుకే పురుషులలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో గొర్రెలు కాచుకునే వాళ్ళని ఎవరైనా సరే దేవుని మందిరానికి ఖచ్చితంగా వచ్చేవారు. యాజకులు బోధించేవారు. పిల్లరా, వారికి దేవుని వాక్యం సమస్తం తెలుసు, వారికి తెలియదు అనుకుంటున్నారేమో. అందుకు తోడు ఇంకొకటి ఏంటంటే, గొర్రెలు దేవుని బలికి ఉపయోగించబడేవి. ఇవి దేవునికి బలిని ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన వ్యాపారంగా మారిపోయింది. అందుకే వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. ఎందుకురా గొర్రెలు, ఎందుకు ఇది కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అంటే, మేము దేవునికి బలి అర్పణ ఇవ్వాలి, మా పాప పరిహారంగా ఇవ్వాలి, మా అపరాధ పరిహారంగా ఇవ్వాలి, మాకున్నటువంటి దోషాలను బట్టి దేవునికి మేము బలి ఇవ్వాలి. ఓహో, ఎందుకు ఉపయోగిస్తారా? ఎస్, పరిశుద్ధ సన్నిధికి వెళ్తున్నప్పుడు
దేవుని సన్నిధిలో యాజకులు చెప్పే మాటలు పిల్లరా వారు వింటారు. ప్రవక్తలు చెప్పే మాటలు వింటారు. వారి మనసులో పడిపోయింది. ఇగో ఈ గొర్రెలన్నిటికంటే ఒకే ఒక గొర్రెగా యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. మానవులను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అనేటటువంటి ఒక గొప్ప వార్త వారు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా. ఎంతో మంది ఉండొచ్చు, కానీ కొద్ది మంది మాత్రమే నిరీక్షణతో చూస్తున్నారు. ఇది నా ప్రియాల చిన్నప్పటి నుంచి వాక్యాలు విన్న వాళ్ళమే, కానీ మనలో నిరీక్షణ ఏది, మనలో శ్రద్ధ ఏది, మనలో దేవుని వాక్యము కొరకు ఆశ ఏది, సిద్ధపాటు ఎంతమందిలో ఉంది? మనలో నిరీక్షణ గల వారిగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలమును పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నిరీక్షణ కలిగిన వారు. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు నిరీక్షణ కలిగిన వారు వీళ్ళు. అందుకే దేవుని ఫోకస్ ఎవరి మీద ఉంది? ఎవరు నిరీక్షణతో చూస్తారో వాళ్ళ మీద వెళ్తుంది దేవుడు. ఎవరు నా కోసం చూస్తున్నారు, ఎవరు నా కోసం కనిపెడుతున్నారు, ఎవరు నేను పోతున్న రక్షణ కోసం ఎదురు చూస్తున్నారా అని చూస్తే కనబడ్డారు. ఎలా ఆ దగ్గరికి వెళ్ళి దేవుని దూత బోధింపబడినప్పుడు దూతలు వెళ్ళి వారికి చెప్తున్నారు, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టినాడు అనగానే వారిలో ఉన్న గొప్ప సంతోషం. ఎంత కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నాం. లేకపోతే వాళ్ళకి నిరీక్షణ లేకపోతే, వాళ్ళకి వాక్యం లేకపోతే, తెలియకపోతే ఏదో మనకెందుకు లేని వెళ్ళిపోడుగా. కానీ ప్రియులారా వారు వెంటనే చేస్తున్నది ఏమిటో తెలుసా? ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. నిరీక్షణతో కనిపెట్టిన వారికి వచ్చిన వార్తను బట్టి ఏం చేస్తున్నారట? ఆ వార్త చెప్పిన వెంటనే వారు 15వ వచనంలో చూడండి, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు. ఇక్కడ కూడా కనిపించేది యూనిటీ, ఇక్కడ కూడా కనిపించేది ఒక ఐక్యత. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోలేదు. ఏం చేశారు? ఏం చేశారమ్మా? ఒకరితో రే యేసయ్య మన కోసం పుట్టాడట, మన రక్షకుడు పుట్టాడట. ఎంతకాలం నుంచి మనం ఎదురు చూస్తున్నాం. ఇంతటి ధన్యత మనకు కలిగింది. కాబట్టి ఏం చేద్దాం? మనం అందరం కూడా వెళ్దాం రండి, మనం వెళ్దాం కలిసి. ఓ ప్రియ సహోదరి, నీ భర్తతో చెప్పావా? ఏమిటి? రండి మన ఇద్దరు కలిసి, మన పిల్లలతో కలిసి దేవుని సన్నిధికి వెళ్దాం, కలిసి వెళ్దాం చెప్పుకున్నారా? ఒక భర్తగా మీ భార్యతో చెప్పావా? కలిసి వెళ్దాం, కలిసి మనం వెళ్దాం దేవుని సన్నిధిలో గడుపుదామని. పిల్లలు తీసుకుని పిల్లలు మనం కలిసి వెళ్దాం రండి. అంతేకాదు నీ స్నేహితులను పిలుచుకొని రండి దేవుని సన్నిధికి వెళ్దాం, మనం నాతో కలిసి రండి, ఆనందించుదాం, నాతో కలిసి రండి, ప్రభుని స్తుతిద్దాం అని మనము చెప్పుకోగలుగుతున్నామా? ప్రతి ఆదివారము పిల్లరా ఎవరికి వారే కాకుండా మన కుటుంబాలతో సహా దేవుని సన్నిధిలో గడిపితే దేవుని కలుగుతుంది. గొర్రెల కాపరులు దేవుని దూత వారినే దర్శించడానికి కారణం వారిలో ఉన్న ఒక శ్రేష్టమైన ఒక ఉత్సాహం. ప్రియులారా కనిపెట్టేవారే కాకుండా, నిరీక్షణతో చూసేవారే కాకుండా ఐక్యతతో ఒకరినొకరు చెప్పుకొని రండి వెళ్దాం, చూసొద్దాం రండి. ఎక్కడికి? ప్రియులారా బెత్లెహేము వరకు. చూడండి ఇక్కడ ఒకటి, ఇక్కడ నిరీక్షణలోనే వెతుకులాట కనబడుతుంది. వెతుకులాట ఏంటి? అడ్రస్ చెప్పారు, ఆ ఊరు పేరు చెప్పారు, కానీ ప్లేస్ చెప్పారా? ప్లేస్ చెప్పలా. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములో, ఈ యొక్క బెత్లెహేములో ఎన్నో గ్రామాలు, ఎన్నో ఇల్లులు ఉన్నాయి. ఏ ఇల్లు అని తెలుస్తుంది? ఏ భాగం తెలుస్తుంది? ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎంతసేపు వెళ్ళగలరు? ఇందులో మనకేమన్నా మనకి ఇందులో సమన్వయం ఉంటుంది అసలు? ఒక గంట దేవుని మందిరంలో గడపాలంటే అమ్మో, 40 నిమిషాలు దేవుని వాక్యం ఆలోచించాలంటే బాబోయ్ కళ్ళు పట్టేసుకుంటాము.
దిగిపోతుంది, బుర్రలు దిగిపోతాయి కదా, సహనం ఉండదు మనకి. దేవుని సన్నిధికి రావాలంటే ఎన్ని ఆలోచన చేస్తాము, ఎంత త్యాగం చేసినట్టు ఫీల్ అయిపోతాము కదా. ఈ గొర్రెల కాపులు అలాంటి వారు కాదు. దేవుని వెతికేవారు ఎలా వెతుకుతారంటే అడ్రస్ తెలియదు, ఎక్కడో తెలియదు, ప్లేస్ తెలియదు, అయినా కూడా వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఎక్కడ 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 లోపల ఉత్సాహం కనిపెట్టింది నెరవేరిపోయింది, ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడని అత్యుత్సాహంతో వెతుకుతున్నారు. ఇక్కడ కాదు, ఇంకో చోట వెతుకుతున్నారు, లేదు. అక్కడ పశువుల బాగా చూశారు, అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటారే, లేరు. వెతికారు. వాక్యం చెప్తుంది, దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము ఆశపడుచున్నది. నేనెప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిని కనబడేదను, ఎప్పుడు వెళ్ళాలి ఆయన సన్నిధికి అనే ఆతృత మనలో రావాలా. ఎలాంటి ఆతృత అంటే దుప్పి నీటి వాగులు ప్రకాశపడినట్లు అంటాడు. దుప్పి నీటి వాగులు ప్రకాశపడినట్లు ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళేదను. 10:15 అంటే ఎన్ని గంటలకు కావాలి చెప్పండి? 10:15 అంటే ఆశ ఉన్న వాళ్ళు ఏం చేయాలా? 10 గంటలకు వచ్చి కూర్చోవాలా? అది ఆశ అంటే. అయ్యగారు నేను కొంతమంది సెక్రటరీ గారు కొంతమంది ఉంటున్నాం. అమ్మా మా పాస్టర్ గారికి ఏం చెప్తాను తెలుసా? ఆదివారం రోజు అమ్మా చర్చ్ అయిపోయి ఇంటికి వెళ్ళాక అప్పుడు అంటాడు, మీకు ఒక లేట్ అవుతుందా? ఇంటికి వెళ్ళి అంటాడు, లేదు నో ప్రాబ్లం, ఈ పూట అన్నం లేకపోయినా పర్లా, మధ్యాహ్నం లేకపోయినా పర్లా, అవసరమైతే ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది కదా. నైట్కి తిందాం, ఏమైంది ఎంజాయ్ చేద్దాం, నైట్కి తెచ్చుకొని వండుకుందాం ఫుల్గా. అంతేగాని ఈ తిండి కోసం మందిరానికి దూరంగా ఉండి ఆలస్యంగా వెళ్ళి ఎప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అనే తపన ఎంతమందిలో ఉంది. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ అంటే సరదాగా ఏదో అడవిడిగా వెళ్ళిపోవడం కాదు. అర్థాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించితే అదే నిజమైన క్రిస్మస్. కాపరులు వెతికారు, శివునికి కనుగొన్నారు. కనుగొన్న తర్వాత ఏం చేశారండి? వారు వెళ్ళి చూచి శిశువును పండుకొని ఉన్న ఆ శిశువును చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేసిరి. గొర్రెల కాపరులు ఆ యొక్క చెప్పిన ఆ సంగతులన్నిటిని విన్నవారందరూ వారు వినడం మాత్రమే కాదు, వెళ్ళి దర్శించడమే కాదు, అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియచేశారట. తెలియచేసి తర్వాత ఆనందించి, చూడండి 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము చేయక వారి నోరు ఉండలేదు. దేవుని మహిమపరచకుండా వారి నోరు ఉండలేదు. ఇంత ధన్యత. 400 ఏళ్ళు దర్శనం లేదు వాళ్ళకి. 400 ఏళ్ళు పిల్లల పాస్టర్ గారు స్త్రీల సమాజంలో చెప్పారు. మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు చూస్తే 400 ఏళ్ళు ఇశ్రాయేలీయులు దర్శనం లేదు. ఎంత విలవిలలాడిపోయారో. ఒక ప్రవక్త చెప్పే ప్రవక్త లేడు. అలాంటి నలిగిపోతున్నటువంటి సందర్భంలో శుభవార్త రాగానే వారిలో ఉత్సాహము, ఆనందము రేగిపోయి పిల్లరా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారి ఆనందం వారిలోనే ఉంచుకోకుండా ఈ ఆనందాన్ని ఏం చేస్తున్నారు? నలుగురికి దేవుని మహిమపరచుచు దేవుని స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళింది. దేవుని స్తోత్రం చెల్లించండి, దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. ఆయన చేస్తున్న ఉపకారాలన్నిటికీ మన నిత్యము దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరచుచు ఆయన ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగుదాం. తలలో కన్నులు మూసుకురండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. వినుల మాటలు జ్ఞాపకం చేసుకుందాం కొద్ది నిమిషాలు. నా ప్రియ తల్లి సోదరుడా, నేను చదువు లేదు, నా నోటి మాంసం గలవాడిని అనుకుంటున్నావేమో. ప్రభు నిన్ను కోరుకుంటాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు.
గొర్రెలను కాచుకుంటున్న దావీదును చూశాడు దేవుడు. నా ప్రజలను పాలించడానికి నువ్వే సరైన వాడు అని కోరుకుంటున్నాడు. ఈరోజు నా నిన్ను చూస్తున్నాడు దేవుడు. నీ హృదయం అలాంటిది, నీ హృదయం అలాంటిది. గొర్రెల కాపులను చూస్తున్నప్పుడు నిరీక్షణ గలవారు, ఆ గొర్రెల కాపులను చూస్తున్నప్పుడు వారు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారే, ఐక్యతతో ఒకరినొకరు తెలియజేసుకుంటూ సహనముతో వెతికినటువంటి వారు ఆనందభరితులై వారు అనేకులకు ప్రచురపరిచిన వారు. తల్లి క్రిస్మస్లో మనం ఆనందించే ముందు నా దేవుడు ఆనందిస్తున్నాడు. నేను చేసే ఈ స్థుతికి ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన తరుణమును బట్టి స్తుతిస్తున్నాను. నా తండ్రి, నేను ఆ గొర్రెల కాపులు ఎంత ధన్యులు. అవునైనా వారు నీ కొరకు ఎదురు చూశారు కనుక, నా దేవా, వారు నీ కొరకు కనిపెట్టారు కనుక ఇంత గొప్ప వార్త వారు అందుకుని ఆనందించి నేను దర్శించి నేను స్తోత్రం చేయొచ్చు, ప్రచురపరచు, అనేకులకు తెలియజేస్తూ నేను స్తుతించిన వారు. ఈ దినాన మా ప్రియ బిడ్డలందరూ కూడా ఈ క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా నా తండ్రి, ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ఆనందంతో నింపండి, వారిని వెలుగుతో మహిమతో నింపండి. వారి నీ కొరకు సాక్షిగా ప్రతి బిడ్డను వాడుకున్నామని ఈ వాక్యం అందరి హృదయాలను ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.